చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, ఈరోజు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి, ఎందుకు వేడుకలు చేసుకోవాలి. మనకి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అయినప్పటికీ మన భారత రాజ్యాంగం అంటే మనకంటూ ఒక చట్టం వచ్చింది జనవరి 26, 1950 సంవత్సరం. అప్పటి నుండి మనం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఏంటి అసలు, ఎందుకు భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఏంటి? భారత రాజ్యాంగం 1950 జనవరి 7వ తారీఖున మనందరం కూడా కలిసి ఆ రోజు వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అనుకున్నాం. భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా ప్రకటిస్తూ మన భారత రాజ్యాంగ నిర్మాతలు వాళ్ళందరూ కూడా మనకు ఒక అమూల్యమైనటువంటి ఒక గొప్ప చట్టాన్ని, ఒక రాజ్యాంగాన్ని, ఒక బుక్ని మనకి ప్రదానం చేశారు. ఏ ఉద్దేశాలతో అయితే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని మనకిచ్చారో దానికి లోబడి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి ప్రాథమిక హక్కులు ఇచ్చారు. మనందరం కూడా స్వతంత్రంగా జీవించాలని, ఎవరికి తలవంచకుండా జీవించాలని వారు భావించారు. ముఖ్యంగా సమానత్వ హక్కు, జీవించే హక్కు, దోపిడీకి వ్యతిరేకంగా ఉండేటువంటి హక్కు, మత స్వేచ్ఛ హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు, ఇటువంటి ప్రాథమిక హక్కులు ఇస్తూ భారతదేశాన్ని సక్రమంగా ప్రతి ఒక్క పౌరుడు సమాన న్యాయం పొందినట్టుగా, వారు అభివృద్ధి పథంలో నడిచేట్టుగా, కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం అందించాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆదేశ సూత్రాలని వాళ్ళు పొందుపరుస్తూ ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాస్వామ్యంగా ప్రతి ఒక్క పౌరుడికి మంచి జరగాలి, అభివృద్ధి పథంలో వాళ్ళు నడవాలని వాళ్ళు కాంక్షించారు. కాబట్టే అటువంటి మహానుభావుల్ని మనం ఈరోజు స్మరించుకోవాలి. జాతీయ నాయకులు, స్వాతంత్ర సమర యోధుల యొక్క ఆకాంక్షల్ని, ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కార్మికుల చట్టాలు లేవు, సమాన వేతనాలు లేవు, అందరికీ ఉద్యోగోపాధి అవకాశాలు లేవు, దోపిడీ గురవుతూ ఉండేది. అటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా దృష్టిలో పరిగణించుకొని భారత రాజ్యాంగ నిర్మాతలు మనందరికీ కూడా సమాన వికాసం కావాలి, సామాజిక వికాసం కావాలి, దోపిడీకి గురవద్దు అని చెప్పి వాళ్ళు మనకు ఒక భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. అటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని, భారత రాజ్యాంగ నిర్మాతల్ని మనం ఈరోజు గౌరవించుకుంటూ వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలిపిస్తూ ఉన్నాను. జనసేన పార్టీ కూడా భారత రాజ్యాంగం నిజంగా పవన్ కళ్యాణ్ గారు భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి వారి రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశలు, ఆశయాలకు ఏమైతే అనుగుణంగా ఉందో అటువంటి వాటిని పరిష్కరించుకొని సప్త సిద్ధాంతాల పునాదులపై జనసేన పార్టీ నిర్మించారు. ఆయన మీరంతా చూస్తూ ఉంటే కులాలను కలిపేటువంటి ఆలోచన విధానం, మత ప్రస్తావన రాజ్యాంగ విధానం, భాషల్ని, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం, ప్రాంతీయవాదాన్ని గౌరవిస్తూనే జాతీయవాదాన్ని, జాతీయ సమగ్రతను కాపాడటం, పర్యావరణాన్ని పరీక్షించడం, అవినీతిపైన రాజీలను పోరాటం చేయడం, ఇటువంటి సప్త సిద్ధాంతాలన్నీ కూడా ఆ రోజు ఈ మహానుభావులు మన రాజ్యాంగంలో పొందుపరిచారు. వాటన్నింటినీ తీసుకునేటువంటి ఉద్దేశంతో ఏర్పడిన పార్టీయే మన జనసేన పార్టీ. ఇప్పటి వరకు 75 సంవత్సరాలు గడిచిపోయినాయి. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయినా, మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉంటే ప్రతి చోట ఆందోళనలు. నిన్న మన కాక అంగన్వాడీ కార్యకర్తలు వేతనాలు లేవని చెప్పేసి ఆందోళన పెడతా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత మా లైఫ్ ఏంటంటే కొంతమంది చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. మహిళలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా కుల వివక్షత ఇంకా జరుగుతూనే ఉంది. ఎడిపోతూ ఉన్నాం మనం. ఇంకా వారి ఆశను మనం ఇంకా ఎప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి. ప్రతి ఒక్క పౌరుడిగా మనందరి బాధ్యత. మనం ఈరోజు ప్రమాణం చేయాల్సిన బాధ్యత ఉంది. భారత రాజ్యాంగంలో కేవలం ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు కాకుండా ప్రతి పౌరుడికి కూడా వాళ్ళు భారత రాజ్యాంగ నిర్మాతలు కొన్ని విధులను నిర్దేశించారు. మన జాతీయ నాయకులను గౌరవిస్తామని, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తామని, దేశ సంపదని పరిరక్షిస్తామని,
అందరినీ సమానంగా గౌరవిస్తామని, మహిళల్ని ఆదరిస్తామని మనం చెప్పుకుంటూ వచ్చాం. విధులు వాళ్ళు ఇచ్చారు. వాటన్నిటిని కూడా ఈరోజు జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకోవడంతో పాటు మేమందరం కూడా ప్రమాణం చేస్తూ ఉన్నాం. రాజ్యాంగ విలువలను మేము కాపాడుతాం. ఏదైతే అమృత ఫలాలు మనకిచ్చారో ఆ ఫలాలని సాకారం చేసే దిశగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు ఆ రోజు వారు ఎంతో త్యాగం చేస్తున్నారు. వారు మాజీ శాస్త్రజ్ఞులు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి వారిని మనం స్మరించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ వారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. వారు శ్రీ రావిపాటి మానవ చౌదరి గారు. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి మరొక స్వాతంత్ర సమరులు మొట్టమొదటి రాజకీయ క్రీడించినటువంటి శ్రీ దర్శి చంద్రశేఖర్ గారు కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ మేము ఎప్పటి నుంచో జనసేన పార్టీ తరఫున పోరాడుతూ ఉన్నాం. దర్శి చంద్రశేఖర్ గారి పేరుతో ఒక ప్రత్యేక జిల్లాని ఏర్పాటు చేసి దానికి దొనగొండని కేంద్రంగా మేము కోరుతూ ఉన్నాం. తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫున మేము దాన్ని సాధిస్తామని చెప్పి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తూ జై హింద్.